హలో ఎవ్రీవన్, నేను సలోమి ఫ్రమ్ హైటెక్ క్రేవింగ్స్. ఈరోజు హెల్తీగా మల్టీగ్రెయిన్తో టీ టైం కేక్ అండి, షుగర్ ఫ్రీ. అది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు చూడండి, టైం 6 మార్నింగ్ అవుతుంది. నేను అప్పుడు కేక్స్ చేయడం స్టార్ట్ చేసేసాను. బయట చాలా వేడిగా ఉంటుంది కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ జాగరీ తీసుకున్నాను. మీకు మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆట. ఈ జాగరీ ఇలా చిన్న చిన్న ముక్కలకైనా చేసుకోవాలి. ఇదిగోండి, పెద్ద ముక్క ఉంచేసాను చూడండి, బద్ధకం వచ్చి. అలా కాకుండా మొత్తం అంతా జస్ట్ చిన్న చిన్న పీసెస్లో చేసుకోండి. తర్వాత హాట్ వాటర్ తోటి దాన్ని బాగా డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. నేను మెజర్మెంట్స్ చెప్పినట్టు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు 1.5 kg ఆర్డర్ ఇది. సో దానికి తగ్గట్టుగా నేను చేసుకుంటున్నాను అనమాట. అది మిక్స్ చేసి జస్ట్ ఒకసారి అనేసి పక్కన పెట్టేయండి. హాట్ వాటర్కి అది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. ఈలోగా మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుందాం అనమాట. ఇది నేను తీసుకుంటున్నాను. ఇది మల్టీగ్రెయిన్ ఇది పిండి అండి. అది దాని మెజర్మెంట్ ప్రకారం నేను జల్లెడలోకి తీసుకుంటున్నాను. ఎప్పుడు కేక్ చేసినా సరే అలాగా సీవ్ చేయడం చాలా అవసరం అనమాట. తర్వాత మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడరు ఒక 3-4 స్పూన్స్. అది చాలా బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేయాలి. ఇది కూడా నేను 1.5 kgకి తగ్గట్టుగా నేను మెజర్ చేసుకుని వేసుకుంటున్నాను. మీకు 1/2 kgకి తగ్గట్టుగా నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకుంటూ చూసుకోండి. ఓకే, ఈ టీ స్పూన్స్ తోటి నేను వేస్తున్నాను. నాకు దానికి 3 టేబుల్ స్పూన్ పడింది. ఇది బేకింగ్ సోడా వేస్తున్నానండి. బేకింగ్ సోడా వేసాను. నెక్స్ట్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఇది సినమిన్ పౌడర్, కార్డమమ్ పౌడర్, ఇంకొకటి నట్మెగ్ అండి. మనం బిర్యానీలో వేస్తూ ఉంటాం కదా, ఆ నట్మెగ్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాక నెమ్మదిగా అవంతా జల్లించుకోవాలన్నమాట. జల్లించాక మనం ఇందాక చేసాం కదా జాగరీ వాటరు, దాన్ని జస్ట్ ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ఆయిల్ వేసాను. తర్వాత అవన్నీ మిక్స్ చేశాక ఎసెన్స్ వేయాలి. వెనీలా ఎసెన్స్ కొంచెం వేసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇదన్నీ కలిపేసాక నెమ్మదిగా వేసుకుని స్పాచులాతో కానీ, లేకపోతే ఇది చాలా కొంచెం అంటే స్టిక్కీగా ఉంటుందని. మల్టీగ్రెయిన్ కదా, నార్మల్ మన మైదాలా కానీ లేకపోతే మన గోధుమ పిండిలా కూడా ఉండదు. కొంచెం గట్టిగా జిగురుగా అనిపిస్తుంది. బట్ డోంట్ వరీ, రిజల్ట్ అయితే బాగుంటుంది. అలా కలుపుకుంటూ కొంచెం వాటర్ చెక్ చేసుకుంటూ, కావాలంటే వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది వెనిగర్ అండి, వైట్ వెనిగర్, ఫ్లేవర్లెస్ వెనిగర్ వేయాలి. దానివల్లనే మనకి కేక్ పొంగుతుంది అనమాట. అదర్వైజ్ కేక్ స్టిక్కీగా ఉండిపోతుంది, పొంగదనమాట. నేను చూడండి వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. 5 minutes టైం పడుతుంది. ఇలా కలుపుకొని మొత్తం కలిసింది అనేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి, డ్రై నట్స్. అది మీ ఇష్టము, అది టేస్ట్కి అకార్డింగ్గా వేసుకోవచ్చు. నేనైతే వేసాను, బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అలా వేసుకుని ఒకసారి కలిపేసి, మన ఇది మోల్డ్స్ ఉంటాయండి, ఇవి బేక్ చేసి దాంట్లోనే ప్యాక్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఏమంటారు, బేక్ అండ్ సెల్ బౌల్స్ ఉంటాయి. అవి తీసుకుని డైరెక్ట్ అందులోనే బేక్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ టైప్లో ఉంటాయి అనమాట. అవి 200 ml ఉంటాయి, 300 ml ఉంటాయి, 1/2 kg కూడా ఉంటాయి. నేను ఇది 250 grams తీసుకున్నాను అనమాట. నాకు ఒక 3 ఆర్డర్ వచ్చాయి. కాకపోతే నేను ఒకటి ఎక్స్ట్రా కూడా చేశాను అనమాట, ఇంట్లో టేస్ట్ చేయడానికి అని చెప్పి. నాకు 4 వచ్చాయి అనమాట. దీంతో ఒక్కొక్కటి అరౌండ్ 300 grams అలా వచ్చింది నాకు. ఎందుకంటే ఇది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువనే వస్తుంది. సో పైన ఇలాగా డ్రై ఫ్రూట్స్తో పెట్టేశాను. చూసారు ఇక్కడ ఎండ ఎప్పుడే 7:30కే ఏమో ఎంత ఎక్కువ ఎండగా ఉందో. ఇలా ఓవెన్లో పెట్టేసుకుని 180 degrees Centigrade దగ్గర 1/2 an hour ఎంతో 1/2 an hour పడుతుందండి. 1/2 an hour to 35 minutesలో ఇలా రెడీ అవుతుంది.
జస్ట్ చల్లారాక కట్ చేసుకొని పీసెస్ కింద చేసుకోవాలండి. ఇది షెల్ఫ్ లైఫ్ కూడా 4-5 డేస్ ఉంటుంది. మనం మిల్క్ వేయలేదు కదా, వాటర్తో చేసాం కదా, సో అంత త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉండదు. చూసారు ఎంత ఫ్లఫీగా ఉందో, ఎక్కడైనా మల్టీగ్రెయిన్తో చేసినట్టుందా చూడండి. చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇంట్లో చేశాను కదా, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలానే పెట్టుకుని మనకి ఎయిర్ టైట్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ప్యాక్ చేశానండి. ఇందులో దీని ప్రకారం ఈ ర్యాప్ చేసి దాన్ని అలా సెల్ చేస్తాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.